బాబాయ్ మీ పేరండి? నా పేరు నాగేశ్వరరావు అండి, చిట్లూరు నాగేశ్వరరావు. ఓకే, రాజధాని ప్రాంతం. సరే, రాజధాని ప్రాంతంలో ఎవరైతే రైతులు గవర్నమెంట్కి భూమి ఇచ్చారో వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చారండి ఫ్లాట్లు? ఇచ్చారండి. ఇచ్చారా? ఇచ్చారు. భూములు ఇచ్చిన రైతుల్ని ప్రభుత్వం మోసం చేసిందా లేకపోతే వాళ్ళకి న్యాయం చేసిందా? వాళ్ళకి న్యాయమే చేసిందండి. అప్పుడు ఫస్ట్ పీరియడ్ కొన్ని ఆగిపోయి ఉండే ప్లాట్లు, కొంతమంది ప్లాట్లు కొట్టించుకోవాలి. అప్పుడు కొట్టించుకోకపోతే 5 సంవత్సరాలు ఆగిపోయినాయి. వాళ్ళు జగన్ గవర్నమెంట్లో ఎవరు ఏం పట్టించుకోలేదు. పట్టించుకోపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక సిఆర్డీ వాళ్ళని ప్రతి రిజిస్టార్ ఆఫీసులు పెంచారు. ఇప్పుడు ఆ రిజిస్టార్ ఆఫీసులు పెంచి ప్రతి ఏ ఊర్లో రిజిస్టార్ ఆఫీసు మందడానికి కూడా పెట్టారు. సిఆర్డీ ఆఫీస్ పెట్టి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోమంటున్నారు. వాళ్ళే వచ్చి మైకుల్లో అనౌన్స్ చేస్తున్నారు, పంచాయతీ మైకులో చేసుకోమంటున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు ఆగిపోయిన కౌళ్ళు వేసారు. ఎస్సీలకి ఏదో ఒక 10% ఆడాడా ఉండి అని అంటున్నారు, కానీ దరిదాపుగా 5 సంవత్సరాల కవులు ఎస్సీలకు కూడా వేసారు, ఓసీలకి వేసారు. ఇప్పుడు రోడ్లు కనెక్టివిటీ ఇవన్నీ మొదలుపెట్టారు. అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు మోడీ గారి కోసం ఎసో ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ స్పీడ్గానే జరుగుతున్నాయి పనులు. రైతులకు ఏదైనా సమస్య వస్తే ఈ సిఆర్డీ అధికారులు కావచ్చు, వీళ్ళంతా ఎలా రెస్పాండ్ అవుతున్నారు? బాగానే రెస్పాండ్ అవుతున్నారు. మనం పోతే చెబుతున్నారు విషయం, మీ ప్లాట్ ఇదిగో ఇట్లా ఇదే అని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తున్నారు. మనకి ఏదైనా సమస్య ఉండి వెళ్తే వెంటనే పరిష్కరిస్తున్నారు. అంటే నేను భూమి ఏమి ఇవ్వలేదులే, ఉంటారు చాలా పోయినోళ్ళు వాళ్ళకి అవకాశం ఉండ కొద్దీ మాట్లాడి చేయించుకుంటున్నారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు అమరావతి రాజధాని చూస్తుంటే గత 5 ఏళ్ళు చూసారు, ఇప్పుడు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? ఏమైనా తేడా వచ్చిందా గత 5 ఏళ్ళకి ఇప్పటికి 10 నెలలకి? బాగా తేడా వచ్చిందండి. అయ్యా అప్పుడు 5 సంవత్సరాల్లో ఏమి అక్కడ చారడ మట్టేసింది లేదు. ఉండా రోడ్లు కూడా తోముకెళ్ళిపోయారు. ఈ తార్ రోడ్లు పోసారు కదా రాజధాని ప్లాట్లలో, 5వ నెంబర్ రోడ్ అని 9వ నెంబర్ రోడ్ అని ఆ రోడ్లన్నీ మట్టిలు కూడా లేపేశారు. పోసిన తారు కూడా తీసేశారు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ కాంట్రాక్టర్లను పిలిచి చూపించి మళ్ళీ చర్చ చేస్తున్నారు. చెట్టు జామ అంతా పీకిచ్చేసారు. ముందు ఒక 20-30 కోట్లు పెట్టి మళ్ళీ తర్వాత ఇప్పుడు రాజధాని డెవలప్మెంట్ కోసం రోడ్లన్నీ క్లియర్ చేశారు. మరి రేపు మే నెల 2వ తారీఖున మోడీ గారు వస్తున్నాడంట. అది అయిపోయిన కానీ స్టార్ట్ చేస్తామంటున్నారు. పాలవాగ ఒకటి, కొండవీటి వాగ ఒకటి పని మొదలుపెట్టి చేస్తూనే ఉంటారు. గత 20 రోజులు పెట్టి పని చేస్తున్నారు. అంటే గత 5 ఏళ్ళు ఎలా ఉండేది? ఇప్పుడు ఇలా ఉంది కదా రాజధాని ప్రాంతం, గత 5 ఏళ్ళు ఎలా ఉండేది? అంత చెట్లేక ఏముంది, అంతా పిచ్చి కొమ్మలేక వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఏమి లేదు. ఇప్పుడు ఈ మొదలుపెట్టిన కానించి మళ్ళీ కొన్ని ప్లాట్లు బాగు చేసుకొని వ్యవసాయం చేసుకుని అప్పుడు చేసుకున్నారులే, కానీ అంతా అడవి. అప్పుడు అంటే గత ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదు, అప్పుడు ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. ఇక ఇప్పుడు చంద్రబాబు వచ్చిన కానించి అంతా బాగానే ఉంది, ప్రస్తుతానికి ఇబ్బంది అయితే ఏమి లేదు. బాబాయ్, మీరు రాజధాని ప్రాంతంలో నివాసం ఉంటున్నారు కదా, అయితే రాజధానికి సంబంధించి చాలా మంది రైతులు భూములు ఇచ్చారు. అప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నదంటే భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా ఫ్లాట్లు ఇస్తామని చెప్పింది. రాజధాని ప్రాంతంలో ఇచ్చారా అప్పుడు గవర్నమెంట్? ఇచ్చారండి, అప్పుడే ఇచ్చేసింది. ఎవరు ప్లాట్లు వాళ్ళకి ఇచ్చింది. రోడ్లు కూడా ఒక పక్క నుంచి మొదలు పెట్టారు. అటు చాకుమూరు నేలపడికల నుంచి రోడ్లు కూడా మొదలుపెట్టారు. ఎవరు ప్లాట్లు వాళ్ళకి ఇచ్చారు. ఈ అన్ని ప్లాట్లు వచ్చినాయే. ఈ రాజధాని 29 గ్రామాలు మొత్తం ప్లాట్లు వేసిందే. ఆ ప్లాట్లు వేసింది జగన్ రెడ్డి గారు వచ్చి నాశనం చేశాడు. ఎక్కడ ఏ ప్లాట్ ఉన్నది కూడా గుర్తు లేకుండా, ఊరిదే ప్లాట్ అనేది కూడా తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోయింది అంతా కంప. ఈ కంప పీకేయడానికే 36 కోట్లు అయింది. కంప పీకేయడానికి ఎవరు ప్లాట్లు వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఆయన ప్రభుత్వంలో 6 నెలల్లో ఇదంతా బాగు చేసి ఎవరు ప్లాట్లు వాళ్ళకి 3 నెలల్లో ఇవ్వమని కూడా చెబితే దాన్ని పట్టించుకోవాలా. 3 రాజధానులు అని చెప్పి మొదష్టం చేశాడు, అడవులు పాలు చేశాడు. ఎక్కడైతే అక్కడ ఎటువంటి ఇది వస్తుందో చెప్పడానికి లేకుండా ఆ విధంగా చేశాడు జగన్ గారు ప్రభుత్వం. ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే సిఆర్డీ అధికారులు ఉన్నారో రైతుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారో, ఏదైనా సమస్య ఉంటే మామూలుగా కాదండి, సానుకూలంగా కాక ఏమైంది, ఎప్పుడో 10 సంవత్సరాల కిందే ఇచ్చాడు ఎవరు ప్లాట్లు వాళ్ళకి. ఎవరు ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసారు. ఇవన్నీ ప్లాట్లే. అంటే ఏదైనా సమస్య వచ్చి అధికారుల దగ్గర వెళ్తే బాగానే స్పందిస్తున్నారా? సమస్యను పరిష్కరిస్తున్నారు. అసలు అభ్యంతరమే లేదు. అసలు స్పందించిన వాళ్ళు లేరు. ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు పార్టీలు అన్నాక. అయితే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకైతే న్యాయం జరిగిందంటారు? రాజధాని రైతుల కోసం కాదండి, అసలు భూమించింది మన రాష్ట్రం కోసం ఇచ్చారు భూములు. ఇప్పుడు మా భూమి అమ్మిన తర్వాత ఇచ్చారు, వాళ్ళు కూడా రాజధానికే ఇచ్చారు, కాదని అంటలా. అయితే అసలు రాజధాని ఆయన మహానుభావుడు వచ్చి పోయిన 5 సంవత్సరాలు కనుక ఈయనే ఉంటే అసలు ఎట్టుండమంటే అట్టుండేది. కానీ ఆయన నమ్మకుండా మరి ఆయన ఏదో చేస్తాడని చెప్పి నమ్మి వేసినందుకు మరి ఎంత మోసం జరిగింది. జరగటానికి ఇదంతా దేశం అంతా తెలిసిందే.
ఈ రాష్ట్రం మొత్తం తెలిసిందే. ఎందుకంటే ఒక ఓటేయడానికి ఇతర దేశాల నుంచి వచ్చి 5-5 లక్షలు ఖర్చు పెట్టుకొని 4-5 లక్షలు ఖర్చు పెట్టుకొని చంద్రబాబుని జైలు వేసినందుకు మరి అంత ఇదై వచ్చారో మరి చదువుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఓట్లు వేశారో ఎందుకు ఈ రాష్ట్రం పాడైపోయేది. ఈ దెబ్బగానికి వచ్చినట్టయితే బొచ్చ పట్టుకొని పోవాల్సి వచ్చేది. కూలీలు ఎట్లా నాశనం అయ్యారో పనులు లేక ఇసుక లేక నానా బీభత్సంగా ఇసుక పోవాల్సిన కాడకు పోయి నానా బీభత్సంగా కూలి లేక ఏమి లేక ఇప్పుడు కనీసం 30 దాటి మీద పడింది. ఈ విధంగా కంప పెంచడానికి 30 పనుల మీద రంగులే కావచ్చు, ఇది ఈ కట్టుబడి వాళ్ళే కావచ్చు, దేని మీద అయినా సరే ప్రతి పని లేకుండా కూలోళ్ళు అల్లాడిపోయి అలవటిసి చచ్చే కాడకి వచ్చింది. ఓకే, మరి మీరైతే ఇక్కడ ఉన్న రాజధాని రైతులైతే చాలా రాజధాని కోసం అయితే భూములు త్యాగం చేశారు. అయితే ఆ త్యాగం చేసిన అనంతరం గత గవర్నమెంట్లో ఉన్న రాజధాని పరిసర ప్రాంతాలు చూస్తే ఎలా అనిపించేది, ఇప్పుడు ఈ 10 నెలలు ఉన్న రాజధాని చూస్తే 10 ఏమనిపిస్తుంది? నెలల్లో ఇంకొక వ్యక్తి కనుక వచ్చినట్లయితే అసలు ఎక్కడున్నా కానీ ఏమున్నా కానీ ఏం చేసేవాళ్ళు కాదు. ఈ 10 నెలల్లో 2 సంవత్సరాలు చేసినా చేయలేడు ఇంకొకడైతే. ఈ మహానుభావుడు వచ్చి ఈ మహానుభావుడు అవసరం అయ్యాడు కనుక కేంద్రానికి కూడా ఈ 3 కూటమి కలిసి మరి చక్కగా చేస్తున్నారు. అసలు ఎటువంటి వ్యతిరేకం కలిగినోడు కూడా ఇది చక్కగా ఉందాయా, ఈ ప్రభుత్వం మంచిగా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. పనులు బాగా జరుగుతున్నాయి అంటారు. 10 నెలలు బాగా జరుగుతున్నాయండి. బాగా అంటే బాగా కాదు, 100కి 200% జరుగుతుంది పనులు. రాజధాని మన హైలైట్గా మరి ఇది పోయినట్టు పోతుంది. అంటే దేశంలోనే మంచి మంచి రాజధానిగా తీర్చిదిద్దాని చెప్తాను. చాలవు ఈ రాష్ట్రానికి ఏ రాష్ట్రం చాలదు. ఆ విధంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరిక, మరి పవన్ కళ్యాణ్ గారి కోరిక, మరి మోదీ గారి కోరిక. అసలు తిరుగులేదు. ఇక 100కి 10 మంది కూడా ఉండరు బాగా చేయరు అనేవాళ్ళు. వాళ్ళ పిచ్చి మాటలు మాట్లాడతారు కానీ అసలు ఎదురుగా మాట్లాడేవాళ్ళు లేనే లేరు వ్యతిరేకంగా.